अभी आप देख रहे हैं तेलंगाना समाचार। अस्सलाम वालेकुम नाज़रीन, तेलंगाना समाचार की उर्दू नशरियात में आपका खैर मकदम है। आम आदमी पार्टी की जानिब से प्रेस भवन करीमनगर में आज़ाद उम्मीदवार जनाब मोहम्मद मुश्ताक अली साहब को भरपूर तायद का ऐलान किया। इस मौके पर आम आदमी पार्टी के रियासती इंचार्ज व कन्वीनर डॉक्टर डी सुधाकर ने ये बात बताई। इन्होंने मजीद कहा कि हमारी मरकजी कमेटी से हम राब्ता कायम करके मुश्ताक अली, जो पिछले कई सालों से अवाम के दरमियान रहकर अपनी सेकुलर जहन रखते हुए नौजवानों में एक मुकाम कायम किया है। बेरोजगारों के लिए और ख़ासकर ग्रेजुएट बेरोजगारों के लिए उनकी जानिब से किए जाने वाले तमाम कामों को देखते हुए मरकज़ आम आदमी पार्टी ने इन्हें तायद का ऐलान किया है। मज़ीद जानकारी के लिए रिपोर्ट కరీంనగర్లో देखिए। ఉన్న మీడియా మిత్రులందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే మా ఇండిపెండెంట్ అభ్యర్థి మేము బలపరుస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి ముస్తాక్ అలీ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. నాతో పాటు నా పేరు డాక్టర్ దిట్టి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని. నాతో పాటు మా యువజన నాయకులు విజయ్ మల్లంగి, డాక్టర్ స్వింగ్ నాయకురాలు డాక్టర్ లాక్ష నాయుడు, అలాగే మిస్టర్ ఖాన్, రాకేష్ రెడ్డి గారు, అలాగే అజీం బేగ్, అలాగే ముతహార్, తర్వాత షాబాజ్, తదితర నాయకులందరూ ఇక్కడికి వచ్చున్నాం. మేమంతా మీకు తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న ముస్తాక్ అలీని మద్దతు ఇస్తున్నామని ఇంతకుముందే ప్రకటించాం. ఇండియా కూటమిలో ఉన్న బట్ కాంగ్రెస్ వైఖరిని మేము వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఢిల్లీలో కానీ ఎక్కడన్నా కానీ వాడు ఒంటెద్దు పోకడ పోవడం వల్ల ఒక మంచి క్యాండిడేటు కావాలని అనుకున్న తరుణంలో చూస్తున్నప్పుడు ముస్తాక్ అలీ మాకు ఎదురయ్యారు. ఆయన గత 9-10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు. ఏ రాజకీయాలు ఏది ఆశించకుండా విద్యార్థులకి సమాజ సేవ చేసుకుంటూ రకరకాల పద్ధతుల్లో ఆయన చేసే కార్యక్రమాలు మేము గమనించాం. నిస్వార్థంగా పనిచేస్తూ ఒక సెక్యులర్ భావాలతోటి ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులని ప్రజలకు అందించాలి, ముందుగా విద్యని అందరికి అందించాలి, విద్య ఉంటే దేశం బాగుపడుతుంది. నిజానికి విద్యను ఇస్తే ఇమీడియట్గా ఓట్లేమి రావు, కానీ దాని మీద ఆయన చాలా కృషి చేస్తూ ఉన్నారు. అది మాకు చాలా ప్రధానంగా నచ్చిన విషయం. అలాగే ఇంకెన్నో సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము మా కేంద్ర కమిటీతో మాట్లాడి, మరి ఇక్కడ పెద్ద బీజేపీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఒక పెద్ద సామాజిక వర్గానికే అంటగడుతున్నారు. వాళ్ళు చూసింది డబ్బులు ఎన్ని ఉన్నాయా, ఎన్ని పంచుతారా అని చెప్పని. మన దౌర్భాగ్యం ఏంటంటే, మనకి దేశంలో మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఓటుని అమ్ముకునే పరిస్థితి. మనం ఎన్నో ఎన్నికల్లో చూసాం ఓట్లను అమ్ముకోవడం, కానీ గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో కూడా 5,000కి 10,000కి ఈరోజు అమ్ముకుంటున్నారంటే ఎంత బాధాకరమో చెప్పనక్కర్లేదు. దానికి ఈరోజు సిద్ధమైపోయి పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళని, 100 కోట్లు ఉన్న వాళ్ళని దింపారు. వాళ్ళున్న అర్హత అదే, వాళ్ళకున్న అర్హత అది మాత్రమే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మా క్యాండిడేట్ ముందు ఎవరన్నా ఉన్నారా అని. ఒక కింది సామాజిక వర్గాన్ని నుంచి వచ్చి ప్రజలతో పనిచేసుకుంటూ అందరికీ కుల మతాలకు అతీతంగా ప్రజలతో పనిచేస్తూ మమేకమైన వ్యక్తి మా ముస్తాక్ అలీ. ఇవన్నీ చూసిన తర్వాతనే అనుకున్నాం, ఇదేమీ కాదు, ఒక చేంజ్ పట్టురావాలి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకురావాలి అని చెప్పి మేము ప్రకటించాం. అప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ ఈరోజు అండర్ కరెంటు వెళ్తుందని నేను ఫీల్ అవుతున్నాను. చాలామంది నోట్లలో ముస్తాక్ అలీ పేరు నేను విన్నాను. నేను అడగకముందే మాకు చెప్తున్నారు, మంచి పని చేస్తున్నారు మీరు, ఒక మంచి ఎడ్యుకేటెడు, సమాజ సేవ చేస్తున్న, నిజంగా పనిచేయగలిగిన ఒక ఎమ్మెల్సీగా ఒక వాణిని, తన కౌన్సిల్లో వాణి వినిపించగల సత్తా ఉన్న వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారని మమ్మల్ని కూడా ఈరోజు అభినందించారు. నిజంగా మేము ఆయనని పరిచయం చేయడానికి నిజంగా నేను సంతోషించినాను. ఆయనకి మద్దతు ఇచ్చినందుకు కూడా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి, మంచి కార్యకర్తకి రేపు తన గళం ఇప్పించడానికి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు ఆయన డెఫినెట్గా. ఎందుకంటే మేము ఊరికి నేను అనుకోము కౌన్సిల్లో అడుగుపెట్టబోయే వ్యక్తి. ఎందుకంటే నేను చాలా చోట్ల మాట్లాడాను. ఎందుకంటే ఇక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళు కుమ్ములాడుకుంటారా, ఏం చేసుకుంటారా, పంచుతారా లేదు. మేమందరికీ గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను డబ్బులు తీసుకోకుండా ఉంటేనే మంచిది. నేనేమీ పోనీ మీకు డబ్బులు 5,000 10,000 ఆశలు పెడుతున్నారని చెప్పి వింటున్నాను, 5,000 పైన వెళ్తున్నాయని చెప్పి వద్దని కూడా చెప్పము.
మీరు తీసుకుంటారా తీసుకోండి, కానీ మంచి వ్యక్తికి ఓటేయండి. ఆత్మసాక్షిగా 43వ నెంబర్ మీద వేయవలసి నేను కోరుతున్నాను. ఆత్మసాక్షిగా వేయండి. నిజంగా పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, కుల మతాలకు అతీతంగా మనకు ఒక సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తి, మనకు ఒక మంచి వాణి వినిపించడానికి. మీరు చూడండి కౌన్సిల్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు, సరైన వ్యక్తులు ఉన్నారని నేను అనుకోవడంలా. ఏదో కొద్దిమంది కోదండరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా అందరూ కుమ్ములాటలో ఉన్నారు. ఒక మంచి వ్యక్తిని, ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్ని ఈరోజు అసెంబ్లీలోకి, మన కౌన్సిల్లోకి అత్యధిక మెజార్టీతో తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకైతే గెలవబోతున్నాడని చెప్పి మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ ఇంకా అత్యధిక భారీ మెజార్టీతో తీసుకెళ్ళండి. ఒక ప్రజలకు ఒక వాయిస్ ఇద్దాం, ఒక మార్గం చూపిద్దాం, ఒక దిశ నిర్దేశం చూపించాలి. ఇటువంటి క్యాండిడేట్ కూడా గెలవగలుగుతారు. కోట్లుంటే కాదు, మనసుంటే చాలు, పని చేయగలిగే సత్తా ఉంటే చాలు, ఒక దిశ నిర్దేశం ఉండి ప్రజలకు సేవ చేయగలిగిన సత్తా ఉన్న యువకులు ఈరోజు గెలిపించి పంపించగలుగుతామని చెప్పడానికే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గ్రాడ్యుయేట్లందరూ కూడా ఒక మంచి మనిషిని పంపించి నిజంగా ఆత్మ సాక్షిగా గర్వపడి ఆత్మ సంతృప్తిగా మీరు ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను. 43వ నెంబర్ మీద ఓటు వేసి ఈ అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటాను. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ డాక్టర్ మొహమ్మద్ ముస్తాఫ్ అలీ. అన్ని జిల్లాల వారీగా తిరిగాము, ఎవరి దగ్గర అయితే రీచ్ కాలేకపోయామో వీఆర్ రియల్లీ సారీ. కానీ మీతో పాటు మీలో ఒకటిగా, గ్రాడ్యుయేట్స్లో ఒకటిగా పోరాడుతూనే ఉన్నాం హక్కుల కోసం. అటు జాబ్ ఆపర్చునిటీస్కే కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కే కానివ్వండి, లైబ్రరీస్కే కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి, ఇలా చెప్పుకుంటా పోతే 1200 పైన సమస్యలు గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి. ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ ఫోన్ ఎత్తలేని ఒక్కొక్కరు 200 కోట్లు 300 కోట్లు అఫిడవిట్లో పెట్టుకుంటే, ఇవాళ మీ తమ్ముడు మీకోసం సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఆలోచన చేసి 43వ నంబర్ పక్కన మొహమ్మద్ ముస్తాఫ్ అలీ అనే పేరు ఉంటుంది, దాని పక్కన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని మనవి. ఈరోజు కాంగ్రెస్ చెప్తుంది మీరు ఒకవేళ ముస్తాఫ్ అలీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుందేమో అని, బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ గెలుస్తుందేమో అని. ఇదంతా మైండ్ గేమ్, ఏ పూరా మైండ్ గేమ్ హే తప్ప ఇందులో వేరేదేం లేదు. వాళ్ళకి ఇవాళ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ మొహమ్మద్ ముస్తాఫ్ అలీ గెలవబోతున్నాడు అనే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పకడ్బందీగా ఒక ప్లాన్ తోని రాత్రి మార్చుకోవాలనే వ్యూహం నడుస్తుంది. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచన చేయాలా. నేను 43వ నంబర్ పైన ఏమున్నా మీతో పాటు కొట్లాడుతూనే ఉన్నా. కాబట్టి ఇట్లాంటి మైండ్ గేమ్లకు రావద్దు. మన ఓటు బ్యాంక్ మనకుంది, మేమే గెలవబోతున్నాం ఈ ఎలక్షన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ ఎవరైతే ఇంటర్నల్ గా నా కోసం పనిచేస్తున్నారో, కార్పొరేటర్లే కానివ్వండి, లీడర్లే కానివ్వండి, ఇంటలెక్చువల్సే కానివ్వండి, టీచర్లే కానివ్వండి, అందరికీ శిరస్సు వంచి, మీడియా మిత్రులకి, నా స్నేహితులకు అందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ 43 ఓట్ ఫర్ 43 మొహమ్మద్ ముస్తాఫ్ అలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వేసి గెలిపించగలరని మన పార్టీ తెలంగాణ యువజన విభాగం. ఈరోజు మనము గమనిస్తే ప్రతి విషయంలో మన లైఫ్లో, మన జీవితంలో అడుగడుగున క్షణాన ఎప్పుడన్నా అప్డేట్ అవ్వాలని చూస్తాం. అది మనం వాడే ఫోన్ అవ్వచ్చు, తిరిగే బండి అవ్వచ్చు, ఉండే ఇల్లు అవ్వచ్చు. ఈరోజు ప్రస్తుత మార్కెట్లో ఏది మోస్ట్ అప్డేటెడ్ ఉంది, ఏది కొత్తదనంగా ఉందని ఆలోచిస్తాం. కానీ అదే మనము ప్రజాప్రతినిధుల దగ్గరికి వచ్చినప్పుడు, రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు తిరిగి పాత వాళ్ళనే మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటున్నాం? ఎవరన్నా యువకుడు తను ప్రైమ్ టైంలో చదువుకొని ప్రజల కోసం తిరుగుతున్నా, నేను రోజు పని చేస్తున్నాను, మతం చూడను, కులం చూడను, మీకోసం మీ వెంట నిలబడతానన్న నాయకుడు ఒక్కరు చెప్పండి ఇప్పుడున్న క్యాండిడేట్లలో మీరు. అదే రాజకీయ పార్టీలు, ఒకరేమో బీజేపీ, ఒకవైపు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చెప్తానన్న బీజేపీ గత 8 ఏళ్లలో 22 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తే కేవలం 7,30,000 మందికి జాబ్స్ వచ్చాయి. అంటే 1% కంటే తక్కువ. అంటే అంతమంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టే కదా అప్లై చేస్తున్నారు జాబ్ల కోసం. మరి ఎక్కడిచ్చారు మీరు? డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తూ పోతున్నారు, కాలేజీలు ఓపెన్ చేస్తూ పోతున్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు మీరు ఇస్తున్నారా? ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి, ప్రతిసారి నిరుద్యోగం గురించి మాట్లాడతారు, కానీ తిరిగి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే నిరుద్యోగం గురించి మాట్లాడతారు. ఎప్పుడు సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం? శాసన మండలిలో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఇవి, గ్రాడ్యుయేట్స్ క్వశ్చన్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. ఇవన్నీ చేయకుండా ఇవన్నీ తప్పుదారి పట్టించి బండి సంజయ్ గారు వచ్చి ఏమంటారు? రాహుల్ గాంధీ గారి మతం ఏంటి అని అడుగుతారు.
రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏమంటారు, నరేంద్ర మోడీ గారి కులం ఏంటి అని అడుగుతారు. ఎవరికి కావాలి సార్ మీ మతాలతో, మీ కులాలతో? ఒక మనిషికి చదువు కావాలి, తినడానికి తిండి కావాలి, ఉద్యోగం కావాలి, మంచి ఇల్లు కావాలి, ఇవి కదా కావాల్సింది. నీ కులం అయితే ఏమి, నీ మతం అయితే ఏమి? చదువుకోవడానికి పోయినప్పుడు ఒక స్కూల్లో విద్య చెప్పే టీచర్ అడుగుతుందా, బిడ్డ నీ కులం ఏంది, నీ మతం ఏంది, దాన్ని బట్టి నీకు చదువు చెప్తా అని? అదే వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ పోతే అడుగుతాడా డాక్టర్, నీ కులం ఏంది, నీ మతం ఏంది చెప్పు, దాన్ని బట్టి నీకు వైద్యం చేస్తాను అని? వాళ్ళు అడగండి మీరు ఎందుకు అడుగుతున్నారు? ఈరోజు ప్రజలందరికీ అదే ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ అవకాశం వచ్చింది. ఒక యువకుడిని ఎన్నుకోండి, శాసన మండలికి ఒక యువకుడిని పంపించండి, చదువుకున్న వాళ్ళని పంపించండి, ఫేక్ డిగ్రీలో ఉన్న వాళ్ళని కాదు, నిజంగా చదువుకొని ఆనరీ డాక్టరేట్ సంపాదించిన అడ్వకేట్ ముస్తాక్ అలీ గారిని పంపించండి అని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. And I am Dr. Laksha and Aam Aadmi Party Doctors Wing State President. And my respect and glad to all the media people and all the delegates and dignitaries who have been here. And I really feel glad that Dr. Muhammad Ali Garu, Mustaq Ali Garu. First of all, we all need to know enduko MLC, like why MLC? It is we all need to know that it's a vision that someone can raise a voice with irrespective of everything. Ante like everaithe graduates unnaro, there are many problems that are going on in our state and in the nation of India also. First of all, మనం ఒక చేంజ్ ని మనం బ్రింగ్ చేయాలి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో there are lot many more changes that we need to know. And for example, schools related మన issues చూసుకుంటే గత 7 years నుంచి there were 12,000 students that have been done suicide attempts చేసుకోవడం స్ట్రెస్ వల్ల, mental health issues, and out of 100 students 12 students education ని withdraw చేసుకోవడం. There are many issues that are happening in the government systems also. And ఈ issues మనం చూసుకుంటే ఎవరైతే ఎడ్యుకేషన్ చేశారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్, మెడికల్ ఆర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్, ఎవరైతే పాస్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఒక్కరికి కూడా there is no proper job oriented things where there is a lacking in skill development systems కానీ లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఇవన్నీ మనం చాలా డెవలప్ చేయాల్సి ఉంది. అండ్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి కూడా there are many people who have been still without any job. వాళ్ళకి ఎలాగో సపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు దాకా మనం చూసుకుంటే there has been more people that has been still in the houses and still they are looking for the work and all. So ఈ సిచ్యువేషన్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకుంటే we need to take a stand and step where we can take a strong stand to change in our nation and to bring a change in our nation. I am not saying అంటే ఇది మనం చేస్తే కనుక కంప్లీట్లీ మనం చేంజ్ అవుతుంది అని మనం చెప్పలేము. బట్ వేర్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ హ్యాస్ టు థింక్ ఇన్ దర్ హార్ట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ యూ టేకింగ్ లైక్ మనీ తీసుకోవడం కానీ లేకపోతే వేరే నిస్స తీసుకోవడం, అది ఒక సిచ్యువేషన్ వరకే ఉంటుంది కానీ మనం అనుకునే చేంజ్ అనేది ఎప్పటికీ రాదు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు థింక్ ఫ్రమ్ దర్ హార్ట్, because it's about yourself and upcoming generations and future generations కోసం మనం ఒక చేంజ్ మనం బ్రింగ్ చేయాలి అంటే we need to have a strong leader and a service oriented leader. I have been observing that ఈ ఇష్యూస్ మనకి ఏదైతే అరైజ్ అవుతున్నాయో ఈ ఇష్యూస్ మీద ఆల్రెడీ అలీ గారు he has been already doing so many good deeds related to these issues. Like for example, education loans ఆయన ఇప్పించడం కానీ ఫర్ స్టూడెంట్స్ కి అండ్ అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ ని ఫ్రీ ఎడ్యుకేషన్ ని చెప్పడం కానీ అండ్ జాబ్ మేళాస్ ఆర్ జాబ్ స్కిల్స్ రిలేటెడ్ మెనీ థింగ్స్ దట్ హీ హాస్ బీన్ వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. So we all should think, every graduates, medical, BTech or any of the graduate students, everyone has to think that we have to vote for the right person to bring a greater change and vote on serial number 43 for a greater change for this nation. Thank you so much.